నువ్వు అడిగిన డబ్బు. ఇప్పుడు ప్లాన్ చెప్పు. రైస్ పుల్లింగ్. రైస్ పుల్లింగా అంటే? అంటే లేనిదాన్ని ఉన్నట్టు నమ్మించిపోతున్నావు, ఆ నమ్మకాన్ని నాటుపోతున్నావు, పండిన తర్వాత దాన్ని పంచుకోబోతున్నావు. ఏరా, అర్థమైందా? అర్థం కాలేదు. ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు, నీకు కూడా అర్థమైతే వేరే ప్లాన్ మార్చాలి అందుకని. మజాకాడుతున్నావా? ఆగరా. సరే, తర్వాత తిని పడుకోండి, పొద్దున్న గుడికి వెళ్ళాలి. ఇదేమన్నా కులవృత? గుడికెళ్ళి మొదలెట్టడానికి అసలు పనే గుడిలో. పడుకోండి. అన్నా, దీనికోసమైనా వెతుకుతున్నావు? రేపండా అక్కడ ముగ్గురు ఆగున్నారు కదా, అక్కడ ఆపు. నమస్కారం. ఏరు ఏంట్రా గుడికి తీసుకొచ్చావు? 600 ఏళ్ళ నాటి గుడన్నా. మౌర్యులు, చోళులు, చాణక్యులు యుద్ధానికి వెళ్లే ముందు ఎక్కడికే వచ్చేవారు. పైన మెరుస్తుంది కదా గోపుర కలసం, ఈరోజు రాత్రి దాన్నే మనం కొట్టేపోతున్నాం. మనతో వచ్చిన ముగ్గురు కూడా ఆ పని మీద వచ్చారు. అన్నని కరీ తోర్సు. ఫోన్ ఇవ్వు. ఈ ప్రింట్స్ తీయించండి. 1 లక్ష ఇవ్వండి. ಈ 1 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಇಟ್ಕೋ. ಸರಿ ಅಣ್ಣ. ಇದನ್ನ ತಗೊಂಡೋಗಿ ಗುರ್ಸಿದ್ರು ಹಾಕಿ ಕತ್ತರಿಸಿ ಎಲ್ಲಾದ್ರೂ ಸ್ಕ್ರಾಪ್ನಲ್ಲಿ ಮಾರ್ಬಿಡು. ನಡೆಯೋಗನು. ಆಯ್ತು. రే ఏంట్రా చెప్పావు? దాన్ని ముక్కలుగా కట్ చేసి స్క్రాప్లో అమ్మేమన్నాను. రే 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 పిచ్చారా నీకు? దాన్ని గుడి నుంచి ఎందుకు కొట్టేయాలి? వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇవ్వాలి? దాన్ని స్క్రాప్లు ఎందుకు అమ్మేయాలి? మెంటలారా నీకు? రేపు చెప్తాలే. అన్నా, అన్నా కొంచెం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుమారు 600 ఏళ్ల నాటి ప్రముఖ శైవ క్షేత్రం కబళీశ్వర ఆలయ గోపుర కలశం దొంగిలించబడింది. అన్నా, వీళ్ళిద్దరిని బయటికి పంపించి సిటీ మొత్తం ఎవరు పోస్టర్స్ ఎక్కువ ఉన్నాయో చూసిరమ్మని చెప్పు. సిటీలో ఎవరు పోస్టర్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళే మన పార్టీ. ఈయన ప్రముఖ గ్రానైట్ బిజినెస్ మ్యాన్ మంజునాథ, 2000 కోట్ల కాస్తిపరుడు. ఈయనకి పంచలోహ విగ్రహాలంటే మక్కువ, దైవభక్తి చాలా ఎక్కువ. రోజు అమ్మవారి ఆలయానికి వెళ్తుంటాడు. తర్వాత ఆఫీస్కి, సాయంత్రం తన హోటల్కి. తనకెంతో నమ్మకమైన నమ్మకస్తుల్ని తప్ప ఇంకెవ్వరిని కలవాడు. ఈ మధ్యన గవర్నమెంట్ తన క్వారీని మూసేసింది. దాని విషయాల్లో కేసులు నడుస్తున్నాయి. ఆస్తులకు సంబంధించిన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇలా చాలా సమస్యల్లో ఉన్నాడు.
ఆ గ్రానైట్ బిజినెస్ మ్యాన్ సంబంధించిన నమ్మకస్తులు ఎవరో కనుక్కోండి. మన మీద ఏమాత్రం చిన్న అనుమానం కూడా రాకూడదు. ఉగ్రప్ప గౌడ ఆ గ్రానైట్ వ్యాపారి మంజునాథకి రైట్ హ్యాండ్. మంజునాథ ఇలీగల్ పనులని ఇతనే చూసుకుంటాడు. అతని ఆక్వా బిజినెస్ మొత్తానికి ఇతనే బేనామీ. అతని ముఖ్యమైన సమస్యలన్నీ ఇతనే సాల్వ్ చేస్తాడు. ఉగ్రప్ప గౌడ ముఖ్యమైన బిజినెస్ రియల్ ఎస్టేట్. అంబరీష్ సిఐ మంజునాథకి నమ్మకస్తుడు, పేరుకే పోలీస్, కానీ డబ్బంటే పిచ్చి. డబ్బు కోసం ఏదైనా చేస్తాడు. ఇకపోతే జ్యోతిషుడు వేద షణ్ముగం డబ్బు కోసం ఏమాత్రం ఆశపడని నిజాయితీ పరడు. గ్రానైట్ వ్యాపారికి అతడంటే చాలా నమ్మకం. అతన్ని అడగకుండా మంజునాథ్ ఏ పని చేయడు. తప్పనిసరిగా ప్రతిరోజు ఈ ముగ్గురుతో మాట్లాడతాడు మంజునాథ. ముందు ఆ ముగ్గురిని మన దారిలో తెచ్చుకోవాలి. ఎలా? హాయ్ ఉత్తమ్, ఎలా ఉన్నారు? వెల్కమ్. ఇప్పుడే మీ గురించి విన్నాను. మంజునాథ్ అంత ఈజీగా రీచ్ అవ్వలేం. అతన్ని రీచ్ అవ్వాలంటే మనం ఎత్తని ట్రాప్ చేయాలి. ఉగ్రప్ప ముఖ్య వ్యాపారం రియల్ ఎస్టేట్. ఉగ్రప్ప గౌడ, నేనే మీతో ఫోన్లో మాట్లాడింది. ఇదే నేను మీకు చెప్పిన ల్యాండ్. ఇదో 50 acres, ఇదో 50 acres. ఇలా చిల్లర బిట్లొద్దు, సింగిల్ బిట్ 200 acres ఉంటే చూపించు. అలాంటిదే చూపిస్తా. ఆర్పి పార్టీని కలిశాను, రేటు కూడా మాట్లాడేశాను. సింగిల్ పేమెంట్ 100C, రేటు మాత్రం ఫిక్స్. ఓకే, మీరు అడిగిన 200 acres సింగిల్ బిట్ ఇదే సార్. లిటిగేషన్ ల్యాండ్లా కనిపిస్తుంది. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అందరూ మన వాళ్ళే. నిజాయితీ ఉండాలి. ఐ గో బై రూల్స్. ఒక NRI 250 acres ఉంది సార్. లెట్ మీ సీ. హలో బ్రదర్, చెప్పండి. మనీ కలెక్ట్ చేసుకున్నారా? మీ కమిషన్ 20 crores తీసుకుని మిగిలిన 130C ఇంటికి పంపించండి. ఓకే, టేక్ కేర్. ఇదే సార్. బాగుంది, కానీ సిటీకి చాలా దూరంగా ఉంది. సిటీకి దగ్గరగా ఉన్న ఉంటే చూపించండి. 100 కోట్లు ఎక్కువైనా పర్లేదు. హలో, నా టైం వేస్ట్ చేస్తున్నారు. ఆర్పి దొరకడమే కష్టం, అది ఆ రేటుకి దొరకడం ఇంకా కష్టం. బ్రదర్, చెప్పింది చెప్పిన టైం వేస్ట్ చేయొద్దు. ఓకే, ఆర్పి అంటే వాళ్ళకి తెలియదు, వెరీ పవర్ఫుల్. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. సార్, వచ్చినప్పటి నుంచి ఆర్పి అంటున్నారు. దాని గురించి ఏమైనా తెలుసుకోవచ్చా సార్? ఆర్పి అంటే రైస్ పుల్లింగ్. అది ఎవరి చేతిలో ఉంటే వాళ్ళ లైఫే మారిపోతుంది. వాళ్ళకున్న సమస్యలన్నీ తీరిపోతాయి. జీవితంలో వాళ్ళు అలా పైకి వెళ్ళిపోతారు. సార్, ఇదంతా నమ్మలేకపోతున్నాను. నిజమా? నా మెయిన్ బిజినెస్ వచ్చి ఆర్పి. అందులో 1000 కోట్లు సంపాదించాను. మీ దగ్గర ఏమైనా పార్టీ ఉండి చెప్పండి. సింగిల్ పేమెంట్ 10 crores కమిషన్ ఇస్తాను. ఓకే, సింగిల్ పేమెంట్ 10 crores. ఈ పుస్తకం ఎలాగైనా పూజ చదివేలా చూడండి. అయ్యయ్యో, లేవండి లేవండి, జాగ్రత్త. ಧನ್ಯವಾದಗಳಪ್ಪ. ಮಿನಿಸ್ಟರ್ ಹತ್ರ ಮೀಟಿಂಗ್ ಇದೆ. ಕ್ವಾರಿ ಫೈಲ್ಗಳೆಲ್ಲ ರೆಡಿ ಮಾಡಿಟ್ಟಿರಿ. ಹಾಗೆ 50 CR ಕೂಡ ರೆಡಿ ಮಾಡಿಟ್ಟಿರಿ. ಆರ್ಪಿ ಅಂತ ತುಂಬಾ ಶಕ್ತಿವಂತಾದ ಕಲಸಿ ಬಗ್ಗೆ ಕೇಳಿದ್ದೀನಿ. ವೆರಿ ಪವರ್ಫುಲ್, ತುಂಬಾ ವಿಶಿಷ್ಟವಾದ. ಅದ್ರ ಬಗ್ಗೆ ನಾನು ಕೂಡ ಕೇಳಿದ್ದೀನಿ. ఉగ్రప్ప
ఉగ్రప్ప చెప్పు. ఆర్పి విషయమే మా సార్ రేపు కలుద్దాం అన్నారు. ఆయన గెస్ట్ హౌస్ లో ఓకేనా? ఓకే అయితే గౌడు ఓకే, గెస్ట్ హౌస్ లో కలుద్దాం అంటున్నాడు. గౌడ ఓకే, మరి ఆ పోలీస్ సంగతి ఏంటి? నెక్స్ట్ ప్లాన్ ఏంటి? హాయ్ హాయ్, ఐమ్ కుబేర్ గోస్వామి. ఐఎమ్ అంబరీష్. మీరు ఎదుగుతున్న కలసం నా దగ్గర ఉంది. వాట్? మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే 10 కోట్లు ఇస్తా. అది సింగిల్ పేమెంట్. చాలా రోజుల నుండి నువ్వు జ్యూసే తాగుతున్నావు అనుకున్నా, ఇప్పుడు అర్థమైంది మిక్సింగ్ అని. చెస్ తీసుకోండిరా. తీసుకుంటానా? టేక్ కేర్ ఉత్తమ్. వస్తాను బాస్. సీ యూ. బాయ్ బాయ్. బాయ్. గురుబాయ్, అవని చాలా రిస్క్ లో ఉంది. తన్ని సేవ్ చేయాలంటే వీళ్ళని లాక్ చేయాలి. పశుపతి ఏదో ప్లాన్ చేస్తాను, వాడి మీద కన్నేసి ఉంచు. సరే, నేను వాళ్ళు ఫాలో అవుతాను, నువ్వు జాగ్రత్త. ఎడన్నా వీడు? పశుపతి వాడి గ్యాంగ్ని బయట ఆపేయండి. ఇది ఆషామాషి వ్యవహారం కాదు, చాలా పెద్ద బిజినెస్. స్వామి వచ్చి మమ్మల్ని కలుస్తారు. ఇక్కడెందుకు ఆపావురా? తుపాకీ కోసం. తుపాకీ ఎందుకు? మనం ఇప్పుడు వెళ్తుంది మంజునాథ్ ఇంటికి. తేడా వస్తే మనలో ఒక్కడు కూడా మిగలడు. అయితే సరే పద. ಯಾರೋ ಒಬ್ಬರೇ ಹೋಗಿ. ఇటీవో భద్రంగా నా దగ్గర ఉంచుతా. నమస్కారం స్వామి. ಸ್ವಾಮಿ, ನೀವು ಕೂತುಕೊಳ್ಳಿ, ಅವರನ್ನು ನಾನು ಕರಿತೀನಿ. తుపాకీ జాగ్రత్త. ఎందుకు? ఎంతమంది ఉన్నారు చూసావు కదా, ఈ నిమిషానికి ఏం జరుగుతుందో తెలీదు. ನಿಮ್ಮನ್ನ ಕಳಿಯೋನಂತ ಸ್ವಾಮಿ ಬಂದಿದ್ದಾರೆ. నమస్కారం మంజునాథ్ గారు. కూర్చో మంజునాథ్. నమస్కార స్వామి. ఇలాంటిది ఎక్స్సీఎం దగ్గర ఉంది అని విన్నాను, నిజమా స్వామి? నువ్వు విన్నది 100% నిజం. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మినిస్టరే కాడన్నారు అందరూ. కానీ అధిష్టానం నుంచి వచ్చిన సీల్డ్ కవర్లో అతని పేరే సీఎంగా ఉంది. దానికి కారణం ఒక్కరోజు ముందు ఇటువంటి కలసం ఆయన ఇంటికి చేరడమే. ఈ పవర్ అతన్ని ఆ పవర్లో కూర్చోబెట్టింది. దీనికి అంత పవర్ ఉందా స్వామి? మంజునాథ, దీని గురించి వివరంగా చెప్తాను విను. అసలు రైస్ పుల్లింగ్ అంటే ఏంటో తెలుసా? ఈ కలసాన్ని మధ్యలో ఉంచి చుట్టూ బియ్యపు గింజలు వేస్తే ఆ కలసం దాని శక్తి ద్వారా వాటిని లాక్కోవాలి, అంటే పుల్ చేయాలి. దాని పేరే రైస్ పుల్లింగ్. ఇది ఒక శక్తిని పరీక్షించడానికి వాడే పద్ధతి. ఈ కలసానికి అంత శక్తి ఉందా? ఇది ఒక పదార్థమే కదా అనుకోవచ్చు. మనం రోజు గుళ్ళో విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం, ధ్యానం చేస్తాం.
నువ్వు ఓంకార మంత్రం గురించి వినే ఉంటావు. అది ఓం కాదు, ఆ ఓం. నోటి నుంచి నాలుగు ప్రమేయం లేకుండా వచ్చే ఒక శబ్దం. ఆ శబ్దాన్ని ధ్యాన మూలంగా గ్రహించి కొన్ని శక్తివంతమైన పంక్తులుగా మార్చి తయారైన మంత్రాలు. ఆ మంత్రాలు ప్రతిరోజు ఉచ్చరించబడి ఒక మామూలు శిలను కూడా మహాశక్తివంతమైన విగ్రహంగా మారుస్తాం, ప్రతిష్ఠ చేస్తాం. ప్రతిరోజు కొన్ని వేల సార్లు ఉచ్చరించబడే ఈ మంత్రాలు శక్తిగా మారి గుళ్ళో ఉన్న కలశాన్ని చేరుతాయి. అలా కొన్ని కోట్ల సార్లు వ్యాపించి వ్యాపించి ఆ శక్తిపీఠంగా మారుతున్నప్పుడు ఉరుములు పిడుగులు తాకి మరింత శక్తివంతమైన ప్రళయంగా మారుతుంది. అలాంటి ఒక శక్తి ఒక వ్యక్తిని చేరేటప్పుడు అతన్ని ఏ శక్తి ఆపలేదు. చక్రవర్తి అవుతాడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. రోజు ధ్యానం చేయి. అన్నా ఏమైందన్నా? వా వా ఏం మాట్లాడాడు ఈడు? 100 కోట్లు ఉంటే నేనే కొనేసేవాడిని వీడి దగ్గర. నేను చెప్పింది నిజం. నిజమా? ఒక అబద్ధాన్ని నమ్మించాలంటే అందులో కొంత నిజం ఉండాలి. వా 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 ఏం బుద్ధిశాలివరా. అలాంటి ఒక శక్తి ఒక వ్యక్తిని చేరేటప్పుడు అతన్ని ఏ శక్తి ఆపలేదు. చక్రవర్తి అవుతాడు. ಈ ಕಲಶ ತುಂಬಾ ಅಪರೂಪ. ಎಷ್ಟು ಬೆಲೆ ಆದರೂ ಕೊಂಡುಕೊಳ್ಳಬಹುದು. ಎಷ್ಟು ದುಡ್ಡಿಗೆ ಖರೀದಿಸಿದ್ರು ಅದರ ಮೂಲ್ಯ ಜಾಸ್ತಿನೇ. ನಾನು ಕಲಶದ ಬಗ್ಗೆ ಎಂಕ್ವೈರಿ ಮಾಡಿದ್ದೇನೆ. ಅದರ ಮೇಲೆ ಯಾವ ಬ್ಲ್ಯಾಕ್ ಮಾರ್ಕ್ ಇಲ್ಲ. ಅಣ್ಣ ಮಂಜುನಾಥ. హర హర మహాదేవ్. చెప్పు మంజునాథ. కలశం చూడ్డానికి కేరళకి ఎప్పుడు వెళ్దాము స్వామి? రేపు కాక ఎల్లుండి నిండు పౌర్ణమి, అంటే శక్తి ఉచ్చ స్థాయిలో ఉంటుంది. అప్పుడు బయలుదేరతాం. అలాగే స్వామి. హలో జటా, సుగమానో? కలశం పెట్టన్న రెడీ అక్కు. పర్వాలేదన్నా. పోయి కూర్చో. కూర్చో. నీకు అసలు కోపమే రాదా? ఎందుకన్నా కోపం? చాలా చిన్న జీవితం. మనం ఉన్నంత వరకు ఎంత ప్రేమగా ఎంత మంచిగా ఉన్నా మనదే ముఖ్యం. అలా ఉండి వెళ్ళిపోవడంలోనే కదా సంతోషం ఉంది. ఇతరుల ప్రేమను పొందడం అంటే మన ప్రేమను పంచుకోవడమే కదన్నా, కదా? ಅಷ್ಟರಲ್ಲಿ ಮೈನ್ಸ್ ಮಿನಿಸ್ಟರ್ನ ಮೀಟ್ ಮಾಡೋ ಉಗ್ರಪ್ಪ. ಸರಿ. സ്വാമി അകത്ത് പോകും. സാരോട്
భద్రకాళి నమోస్తుదే కులం చ కులధర్మం చ మాం చ పాలయ పాలయ. ఓం నమ శివాయ. 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 కలశమెడుకో. బిభ్రార్తో వికుఠార మృగమభయవరో సుప్రసన్నో మహేశ సర్వాలంకారదీప్త సరసిజనలయో వ్యాంఘ్రచర్మాత్తవ. ఓం నమ శివాయ. ధేయో ముక్తా పరాగా నమదరసగలిధాది ప్రపంచవంత నమ శివాయ. రక్షకోడీరగోడి కడిదదుహినరో చుల్కలాదం నమ శివాయ. ఓం 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 నమ శివాయ. ఆయుష్మాన్ భవ. ఓం నమ శివాయ. ఓం. డబ్బులు చంచలరా, జాగ్రత్తగా పెట్టు. మీరు తప్పకుండా ఇంటికి ఇంకొకసారి రావాలి స్వామి. తప్పకుండా వస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. వెళ్ళండి.